ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరిగాయో సర్పంచ్ గా ఎన్నికైన జాదవ్ జన్మనాయక్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. ఇప్పుడు మీరు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఈ విజయం అనేది ఏ విధంగా మీకు వచ్చింది? నేను ఒక మహిళా నాయకురాలిగా ఇంటింటికి తిరగడము, మళ్ళీ నేను ఈ టర్మ్గే కాదు, ఇంతకుముందు నేను 2 సార్లు సర్పంచ్గా అక్కడ ఉన్నాను. ఇది 3వ టర్మ్ కూడా నాకు మహిళలే సర్పంచ్గా గెలిపించారు. మీరు అక్కడ ఇప్పుడు అధికార పార్టీ కూడా అక్కడ ఉంది. సో ఆ అధికార పార్టీతో మీరు ఏ విధంగా ముందుకెళ్లారు? వాళ్ళు అధికార పార్టీ మ్యాక్సిమం, ఎందుకంటే చాలా చోట్ల అధికార పార్టీ గెలుస్తుంది ఎక్కడైనా కానీ. సో మీరు గెలవడానికి ఎటువంటి ప్లానింగ్ తో ముందుకెళ్లారు? నేను ఎల్లప్పుడూ వాళ్ళ సేవలో ఉండేదాన్ని. ఆ సేవల వల్లనే నన్ను సర్పంచ్గా అక్కడ గెలిపించారు. ఎనీ టైం నేను వాళ్ళతోనే ఉండటం వలన నన్ను వారు గెలిపించారు. అంటే మీరు గతంలో చూసుకుంటే ఒక 2 సార్లు సర్పంచ్ గా ఆల్రెడీ మీరు చేశారని చెప్పారు కాబట్టి, గతంలో చేసిన అభివృద్ధి చూసి చేశారా, లేదంటే కేసీఆర్ గారిని చూసేసారా? కేసీఆర్ గారిని చూసేశారు. ఈసారి కేసీఆర్ గారిని చూసేశారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి రావటం లేదు, మళ్ళీ రైతు బంధు రావటం లేదు. ఆ రకంగా అందరిలో ఒకటి ఉత్సాహం లాంటిది ఉంది, కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలి అన్నట్టు. అందుకనే నన్ను మళ్ళీ గెలిపించారు. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికార పార్టీ ఏదైతే ఉందో, అంటే అక్కడ ఏమైనా ప్రలోభాలు పెట్టడం జరిగిందా? మా పార్టీకి రండి, లేదంటే మీకు కానీ ఆఫర్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? అలాంటి చేశారండి, కానీ నేను కాదు. నేను సర్పంచ్గా గెలవాలి, నేను ప్రజల్లో ఉండాలి, నాకు పార్టీ వద్దు, నేను ఆల్రెడీ ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీని పనిచేస్తాను అని చెప్పాను. అంటే ఇక్కడ చూసుకుంటే చాలా వరకు జరిగిన ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిగాయో చాలా వరకు అధికార పార్టీ అంటే రైట్ ప్రయత్నం చేశారని చెప్పడం జరిగింది. ఇది నిజమా? మా దగ్గర కూడా చాలా ప్రయత్నం పెట్టారు. చాలా అంటే చాలా పార్టీలో ఉన్న వాళ్ళు అంటే ఎమ్మెల్యే అందరిని పిలిపించి మన క్యాండిడేట్లే గెలవాలి, తప్పకుండా గెలవకుంటే మంచిది కాదు, మీ ఊరికి అభివృద్ధి చేయని అన్నట్టు విషయాలు కూడా మాకు వినికిడి వచ్చాయి. మేము విన్నాము. మాకు కూడా ఫోన్ చేయడం జరిగింది కార్యకర్తలతో, మీరు మా పార్టీకి రండి, మీకు గెలిపిస్తామని. కానీ లేదు, నేను ఒంటరి పోరాటమే చేస్తానని, ఒక కార్యకర్త లేకుండా నేను ఒక్కదాన్ని ఇల్లు తిరిగి ఓటు అడిగాను, నా విజయం సాధించుకున్నాను. సో ఇప్పుడు మీరు సర్పంచ్ గా ఎన్నికయ్యారు కాబట్టి, సో అప్పుడు మీరు ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు, సర్పంచ్ ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు, ప్రచారానికి వెళ్ళేటప్పుడు జనాల్లో మీకు ఏ విధంగా ఉండేది అసలు? జనంలో అందరూ స్వాగత పలికేవారు, మీరే ఉండాలి. ఇప్పుడు అందరు చిన్న పిల్లలు నిలబడ్డారు ఏదో పోటీలో, అందుకని మీరే ఉండాలి, ఇంతకుముందు చేసిన వాళ్ళు మళ్ళీ మీరు చేస్తారని మీ ద్వారాకే మేము కోరుకుంటూ మీకు ఆశీస్సులు ఇస్తున్నామని ఓటర్లు నాకు మనస్ఫూర్తిగా ఓటేశారు, గెలిపించారు. ఇప్పుడు చూసుకుంటే మరి కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కలవడం జరిగిందా? ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత గెలిచారు కాబట్టి సార్ని కలవడం కానీ, సారు చెప్పే విధానాలు కానీ ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? లేదు, ఇదే ఫస్ట్ కదా. ఇవాళే కలిసాము, ఇవాళే విన్నాము, ఇవాళే మాట్లాడాము. సర్పంచ్గా గెలిచిన వాళ్ళకి సన్మానం కూడా చేశారు. మా గ్రామ పంచాయతీ నుండి వచ్చిన వాళ్ళకి కూడా శాలువాలు కూడా కలిపారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అసలు అధికార పార్టీని ఎలా ఢీకొనబోతున్నారు? అసలు మీ గేమ్ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? ఏం లేదు, పాత కాలంలో చూసే కొత్త వాళ్ళను గెలిపించుకుంటాము. ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళకే గెలిపించుకుంటాం. అంటే ఏ విధంగా మీరు, అంటే ఇప్పుడు పథకాలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న పథకాలతో వాళ్ళు అక్కడ జనాలు వ్యతిరేకంగా ఉన్నారా, లేదంటే గత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీ పథకాలు నచ్చి ప్రజలు మీ ముందున్నారా? ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ పథకాలే ఈ రోజు వరకు ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర ఏమంటుంటారంటే, ఏంది ఈ ప్రభుత్వం వచ్చింది కానీ ఏమి ఇవ్వటం లేదు, మాకు రైతు బంధు లేదు. మరి పిల్లలకు పెళ్ళైనప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 15 రోజుల నుండి 20 రోజుల లోపుగా కళ్యాణ లక్ష్మి వచ్చేది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అది ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తున్నారు. 1,00,000 ఎక్కడో కానీ 1,31,000 ఇప్పుడు బంగారంగా అయింది, ఇంకా కళ్యాణ లక్ష్మి ఇవ్వడం లేదు. అందుకని చాలా మంది అంటే ఈ విషయంలోనే వాళ్ళ మీద నారాజుగా ఉన్నారు. రాజశ్రీ గారు మేడతో మాట్లాడదాం. మేడం నమస్తే. ఇప్పుడు మీరు ఉప సర్పంచ్ గా గెలవడం జరిగింది, ఎక్కడ ఏంటి? ఖానాపూర్ నియోజకవర్గం నుండి మంచిర్యాల డిస్టిక్ మురిమడుగు గ్రామం. మీరు గెలవడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే లాస్ట్ 3 times ఒకరే ఉండే ఉప సర్పంచ్గా.
అయితే నేనేమనుకున్నా అంటే వార్డు మెంబర్ గెలిచిన ఆ తర్వాత ఏమనిపించింది అంటే అంటే ఉప సర్పంచ్ అంటే వార్డు మెంబర్ ఏం చేయలేము కదా, ఉప సర్పంచ్ అయితే ఏదైనా చేయగలుగుతా అని ఆలోచించి నేను ఉప సర్పంచ్గా తీసుకున్నా అన్నట్టు. వాళ్ళు అంటే మా మురిమాడు గ్రామ ప్రజలు కూడా అంటే ఒకరు కొత్తగా వస్తే ఉప సర్పంచ్ బాగుంటుందని నన్ను తీసుకున్నారు అన్నమాట. అసలు అంటే ఇప్పుడు అక్కడ చాలా వరకు అధికార పార్టీ ఎక్కువ ఉంది అక్కడ చూసుకుంటే, మళ్ళీ ఆ పార్టీకి తట్టుకొని మీరు ఎలా గెలిచారు అసలు? అంటే గ్రామస్తులు అందరూ అంటే మేము మంచి చేస్తా అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఎవరు పోటీ చేయడం జరిగింది, అక్కడ వాళ్ళకు మీకు ఎలా ఉండేది అసలు? అంటే లైక్ ప్రచారంలో కానీ లేదంటే ఎన్నికల టైంలో కానీ ఏ విధంగా ఉండేది అసలు? అంటే ప్రచారం అంటే మేము ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వార్డు మెంబర్ గెలిచాం అనమాట. ఈ టైం ప్రచారంకి వెళ్ళినప్పుడు మా ఊర్లో కొంచెం కోతుల ఇబ్బంది, పిల్లలకి స్టడీ హాల్ అవన్నీ లేవన్నమాట. నేను చెప్పిన అంటే ఇట్లా చేస్తా అంటే వార్డు మెంబర్ ఏం చేయలేను కానీ ఉప సర్పంచ్ ఉంటే ఏమైనా చేయగలుగుతా అని చెప్పిన. అట్లా ప్రజలు అంటే నాకు ఓటేసి నా మీద నమ్మకంతో గెలిపించారు అనమాట. సో ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కేసీఆర్ బొమ్మ పెడితే చాలా, లేదంటే ఇంకా ఏమన్నా అంటే అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారు ఏంటి? ఫస్ట్ నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేసిన, తర్వాత ఇందులో బీఆర్ఎస్ లో కలవడం జరిగింది అనమాట. ఇండిపెండెంట్ గా ఎప్పుడు పోటీ చేయడం జరిగిందా? సో అంటే కేసీఆర్ పార్టీలోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే అంతకుముందు నేను ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు సరిగ్గా మా వ్యవసాయదారి కుటుంబం అనమాట. అంటే ఏం పంటలు రెండు సార్లు వచ్చేది కాదు, మాకు వాటర్ ఉండేది కాదనమాట. అప్పుడు బాగా ఇబ్బంది ఉండేది. అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇట్లా పంటలకి ఇట్లా కాలువలు తవ్వించడము, ఇట్లా చెట్లు పెట్టి వాటర్ ఎక్కువ తెప్పియడం, అట్లా పంటలు ప్లస్ మంచి హాస్టల్స్ అట్లాంటివి అన్ని ప్రొవైడ్ చేయడం, అంటే అదన్నీ చూసి ఇందులో రావాలనిపించింది అనమాట. అంటే అదొకటే అని వ్యవసాయదారని కాదు, అన్ని వర్గాల ప్రజలను ఆదరించారు కాబట్టి అంటే రావాలనిపించింది, అందుకని బీఆర్ఎస్ కలవడం జరిగింది. కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి పనులు చేసిండ్రు అని చెప్పని అవి గుర్తు చేసుకునే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అందరూ నరకం అనుభవిస్తున్నారు. అందుకని చెప్పని కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమము అభివృద్ధి 2 సమానంగా తీసుకుపోయి గ్రామాలను బాగా అభివృద్ధి చేసిండ్రు కాబట్టి, సంక్షేమాలు ప్రతి ఇంటికి ఇచ్చిండ్రు కాబట్టి ఆ ఉద్దేశంతోనే అదే గుర్తు చేసుకొని ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటున్నారంటే ప్రభుత్వం మీ టైంలో చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం కాదు చెప్పేది, ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద గుడ్డుసున్నా, సంక్షేమ పథకాలే లేవు, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని చెప్పని ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కాదు కదా, ప్రజలు చెప్పాలి. ఓట్లు వేసేది ప్రజలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు ఎట్లు వేసేది. అందుకని చెప్పని మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు 50% అభ్యర్థులను గెలిపించిండ్రు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీకి 10% కూడా ఎవరు గెలవలేదు అసలు. ప్రతిపక్ష పార్టీ మేము 50% మేము గెలిచినాం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో 50% అన్నారు కాబట్టి, 50% ఓట్ షేరింగ్ మీ దగ్గర ఉందన్నారు కాబట్టి, సో ముఖ్యంగా మీరు గెలవడానికి ఏ విధంగా మీరు ముందుకెళ్లారు అసలు? కేసీఆర్ గారి పేరు చెప్పి ముందుకెళ్ళాం. మేము వ్యక్తిగతంగా వ్యక్తుల పేర్లు చెప్పి కూడా ముందుకెళ్ళాం. సామాన్యంగా గ్రామాల అభ్యర్థుల వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చెప్పని వాళ్ళ వ్యక్తులను కూడా చూస్తారు. అట్లాంటి వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీకి గతం నుంచి కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కూడా వాళ్ళు గట్టిగా ఇక్కడనే బీఆర్ఎస్లోనే ఉండి వాళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్ళు, వాళ్ళ వ్యక్తులను చూసిండ్రు, వ్యక్తుల గురించి ప్రచారం చేసినాము. కేసీఆర్ గారు పెట్టిన పథకాలను కూడా ప్రచారం చేసినాము. బీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఆదరించి ఓట్లేసారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ డబ్బులు పంచారు బాగా, సో మద్యం పంచారు అని చెప్తున్నారు. ఇది వాస్తవం? అది పెద్ద జోక్ అండి. డబ్బులు మద్యం పంచారంటే ఎవరైనా డబ్బులు మద్యం పంచేది ఎవరు? అధికార పార్టీలో పంచుతారు. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? అధికార పార్టీల దగ్గరనే ఉంటుంది. వాళ్ళు డబ్బులు మద్యం పంచి వాళ్ళు ఓటుకు 10,000 ఇచ్చి దౌర్జన్యాలు చేసి బీఆర్ఎస్ వాళ్ళను కొట్టి ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా కూడా
బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. దౌర్జన్యాలు చేసేది అధికార పార్టీ. మేము అధికారంలో ఉన్న దౌర్జన్యం చేయడానికే పోలీసులు మా వైపు ఉంటారా? మీ వైపు పోలీసులు ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మా దగ్గర ఉంటాయి. ఆ డబ్బులు అధికార పార్టీ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. అన్ని వాళ్ళే చేసారు, అయినా ఓడిపోయినారు. అందుకనే వాళ్ళు అంటారు మా మీద డబ్బులు వంచారు అని చెప్పని అంటారు. మా దగ్గర ఎక్కడ డబ్బులు? అది తప్పు అసలు. అక్కడ చూసుకుంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అక్కడ? పోలీస్ వ్యవస్థ 90% అధికార పార్టీకి ఫేవర్గా పనిచేసింది. 90% అధికార పార్టీకి ఫేవర్గా పనిచేసింది. అయినా కూడా మేము తట్టుకోగలిగినాం, అయినా కూడా మేము విజయం సాధించినాం. అసలు ఇంత విజయం సాధించడానికి ముఖ్య కారణం ఏంటి? అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద ఎటువంటి ఒత్తిడి తెచ్చింది? ఒత్తిడి అంటే నిలబెట్టిన అభ్యర్థులను మా పార్టీకి రావాలని చెప్పని కొన్ని చోట్లల్లో దౌర్జన్యం చేయడము, మీరు రాకపోతే మీ సంగతి చెప్తామని కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు వాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక. చాలా రకరకాలుగా ఒత్తిళ్ళు చేసినా కూడా ఏ ఒత్తిళ్ళకు కూడా ఎవ్వరు, అసలు ఏ కార్యకర్త కూడా బీఆర్ఎస్ సైనికులు ఎవ్వరు కూడా లొంగలేదు. ఆత్మహత్య చేసుకురు కానీ లొంగలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. సో ఆ ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్తారు? ఇక చెప్పాలంటే బీఆర్ఎస్కు ఇప్పుడు సింబల్ లేకున్నా ఈ పరిస్థితి ఉంది. సింబల్ ఉంటే ఇంకా ఏ విధంగా ఉందో ఇక ప్రజలే చెప్తారు. ఇక బుద్ధి ఇక కాంగ్రెస్కు సింబల్ ఉంటే, కేసీఆర్ ఫోటో సింబల్ ఉంటే చాలు 100% బీఆర్ఎస్ వస్తుంది. వేరే పార్టీ వచ్చే ప్రసక్తే లేదు. నువ్వు అధికార పార్టీ అన్నా కానీ నువ్వు 1000 కోట్లు పెట్టినా కూడా కేసీఆర్ పేరు మీద నిలబడ్డోళ్ళు ప్రతి ఒక్క క్యాండిడేట్ నెక్స్ట్ ఖచ్చితంగా గెలుస్తారు. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సర్పంచ్ గారు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో గెలుపొందిన సుతారి సుమలత గారు మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడతారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు మీరు సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? అలాగే మీ పార్టీ అంటే గతంలో చూసుకుంటే ఓడిపోవడం జరిగింది ఎన్నికల్లో, అటు జూబ్లీస్ కావచ్చు, లేకపోతే కొన్ని ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? సర్పంచ్ ఎలక్షన్లో గెలవడం చాలా హ్యాపీగా ఉన్నది. మేము ఈ సర్పంచ్ ఎలక్షన్ అనే కాదు, ఇంతకు ముందు కూడా మేము తెలంగాణ వచ్చినప్పటి నుంచి వెళ్ళి నేను ఎంపీటీసీగా ఉన్నా. లాస్ట్ 5 years మా హస్బెండ్ ఎంపీటీసీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా గెలిచిన. మా ఊళ్ళో మాకు ఏంటంటే కేసీఆర్ సార్ చాలా డెవలప్మెంట్స్ ఆయన పీరియడ్లో 10 yearsలో మాకు చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆయన వేయినాక కూడా ఇప్పుడు ఈ లాస్ట్ 5 years నుంచి వెళ్ళి కూడా ఆయన వేయిన డిఫరెన్స్ మాకు కనిపిస్తుంది మా విలేజ్లో. కాబట్టి మా విలేజ్ అంతా కలిసికట్టుగా ఒకటే మాట మీద ఉన్నది. ఏంటంటే ఎప్పటికైనా బీఆర్ఎస్ఏ మనకు పర్ఫెక్ట్ పార్టీ అని. కాంగ్రెస్ వచ్చింది కానీ దాని ప్రభావం బాగా కనిపిస్తుంది, అంటే నెగిటివ్ ప్రభావం బాగా కనిపిస్తుంది. అందుకోసమని మళ్ళీ ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మాకు సర్పంచ్ కావాలని నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏదైతే హామీలు ఇచ్చినో అవి కాన్ఫిడెంట్గా చేస్తా. నాకు మా బీఆర్ఎస్ పార్టీ మీద, ఎందుకంటే ఈ 2 years తర్వాత నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ఏ, అది పక్క ప్రజలకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదే కాన్ఫిడెంట్ కొద్దీ మేము సర్పంచ్గా గెలిచినాం. లైక్ మేడం, ఇప్పుడు మీరు ఎక్కడే కాన్పూర్లో ఏదైతే గెలిచారో, సర్పంచ్కి గెలిచారో, అసలు మిమ్మల్ని ప్రజలు నమ్మడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే మీ ప్రభుత్వమా, లేకపోతే మీరు చేసే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలా, లేదంటే ఎలా? 100% ప్రభుత్వం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం సాయంతోనే మేము చాలా పనులు డెవలప్మెంట్ చేసాం. మా ఊళ్ళో ప్రతి ఒక్క రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, పుష్కరాలప్పుడు కానీ, ఏదైనా కానీ ఇవాళ మేము నలుగురు ప్రజలకు వేయినామని అంటే అవి చూపెట్టుకోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనే కేసీఆర్ సార్ హయాంలో, కేటీఆర్ సార్ హయాంలో మేము చేసిన పనుల్ని తీసుకొని మేము ప్రజల దాకా పోయినాం. అంతకు ముందు స్టార్టింగ్లో మేము ఎలక్షన్లో నిల్చున్నప్పటికీ ఇప్పటికీ మాకు చాలా డిఫరెన్స్ అండి. ఇప్పుడు మేము పోయేసరికి మేము చేసిన పనులు ప్రజలే మాకు చెప్తుర్రు. మీరు ఉన్నప్పుడు మీరు ఇది చేసిండ్రు, ఖచ్చితంగా మీరే గెలవాలి అన్నట్టు మాకన్నా ఎక్కువ పట్టుదల ప్రజలకే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద. ఖచ్చితంగా అందుకోసం బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ, నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ పార్టీ. అసలు తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అధికార పార్టీ చూసుకుంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే మనం జూబ్లీస్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఖానాపూర్ సంబంధించిన నియోజకవర్గం చూసుకుంటే ఇందులో అసలు గెలవడానికి అంటే ముఖ్య కారణం ఏంటి అసలు? అంటే గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత మీరు గెలవడానికి కారణం, అసలు గెలవడానికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకతనా, లేదంటే వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? 100%. ఇగో కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రమే గెలిచింది, అదేదో ఫ్లోలో అంతటా అయినట్టు ఫ్లోలో గెలిచింది. అంతేగాని మా ఊరి మీదైతే ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీది అస్సలు కొంచెం కూడా ఏది లేదు. అంతా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్. పేరుకి అది గెలిచింది. కానీ నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి నేను కంటిన్యూగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. ప్లస్ ఆ పార్టీ ద్వారా నేను ఊరికి కూడా చాలా పనులు చేస్తున్నా. అయితే ఆ పనులు చూసి ఇవాళ నాకు ప్రజలు, నువ్వు ఎంపీటీసీ ఉంటేనే గిన్ని పనులు చేపిస్తున్నావు, అంటే
మండల లెవెల్ నుంచి తెచ్చి నువ్వు గ్రామానికి ఇన్ని పనులు చేస్తానో, నువ్వు సర్పంచ్ ఉంటే ఇంకా మా ఊరు ఎంత డెవలప్ అవుతుంది అన్న కాన్ఫిడెంట్ తోనే నన్ను ఊరి వాళ్ళు సర్పంచ్గా గెలిపించుకున్నారు. అంటే 100% పార్టీ బలమే. నాకు పార్టీ పనులు చేపించింది. అప్పుడు అలా హయాంలో ఉన్న పనులనే మేము ప్రజల దాకా తీసుకుపోయినాం కాబట్టి ఇలా నాకు ఆ ఓట్లు అనేది వచ్చినాయి. అధికార పార్టీ చూసుకుంటే అక్కడ ఎలాంటి అంటే మీకు ఏమైనా ప్రలోభాలు పెట్టడం జరిగిందా అధికార పార్టీ? ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ కాబట్టి ఉన్నది, అక్కడికి సంబంధించిన లోకల్ మీద ఏదైతే ఖానాపూర్ ఉందో అక్కడ సంబంధించిన ఎమ్మెల్యే కానీ లేదంటే పై స్థాయి వ్యక్తులు ఏమైనా ప్రలోభాలు పెట్టడం జరిగిందా? అవునవును, చాలా. మాకు ఎలక్షన్స్ అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి. అయినా కానీ అవి పెద్ద ఇబ్బందులు అని కాదు, ఎందుకంటే విలేజ్ వాళ్ళంతా మా సైడ్ ఉన్నారు కాబట్టి మాకు అంత పెద్ద ఇష్యూ అనిపించలే. కాకపోతే స్వయంగా ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్కి ఎమ్మెల్యే వచ్చి ప్రచారం చేసిండంటే అందులోనే మనకు వీక్నెస్ అనేది కనబడుతుంది. మేము ఓడే లేదు, ప్రజలే మా దగ్గరికి వచ్చి మీరు ఖచ్చితంగా గెలవాలన్న ధీమా చూపించారు. ఎమ్మెల్యే వచ్చి ప్రతి ఇంటింటికి పోతే నువ్వేం చేసినావు అన్నట్టు ప్రజలు వాళ్ళకు తిరిగి దెబ్బ కొట్టిండ్రు అన్నట్టు. ఎమ్మెల్యే ఇక అట్లా డైరెక్ట్గా ఏం చేయరాక ఇండైరెక్ట్గా మాకు చాలా ధమ్కీలు అట్లాంటి మాతోని పనిచేసిన వాళ్ళకి కానీ మాకు కానీ మీరు ఎట్లా నిల్చుంటారు, ఏం చేస్తారు, మేమే ప్రభుత్వం మాది మీరేం చేస్తారు, అట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ మేము దేనికి భయపడకుండా మేము కాన్ఫిడెంట్గా నిల్చున్నాం, సర్పంచ్గా గెలిచినాం.